హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. 2 రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలే మనం చూడబోతున్నాం. సో మరి ఈ 2-3 డేస్లో ఎవరి గేమ్ ఎట్లా చేంజ్ అయింది, ఓటింగ్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, ఎవరు విన్నింగ్ రేస్లో టాప్లో ఉన్నారు, ఎవరి ఓటింగ్ని ఎవరు క్రాస్ చేసి ముందుకు వస్తున్నారు, ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఆర్జే సోషల్ యాక్టివిస్ట్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాష ఉన్నారు. హలో శేఖర్ భాషాజీ. హాయ్ అనింద్ర. ఏంటి ఈ ఓటింగ్ లెక్కలు ఏమైనా అటు ఇటు ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి? ఒకటి కనిపిస్తున్నాయి. అసలు ఏది నమ్మొచ్చు, ఏది నమ్మకూడదు? ఏమో అంటే పబ్లిక్ ఫారమ్స్లో కనిపిస్తున్నావు కొన్ని. దీంట్లో ఏమేస్తాంలే, ఓటు వేసేటప్పుడు ఇద్దాంలే అని చెప్పి ఆపుకున్నవాడు కూడా కొంతమంది ఉండొచ్చు. బట్ ప్రస్తుతం కొన్ని చోట్ల చూస్తున్న ట్రెండ్స్ అయితే కళ్యాణ్కి తనుజకి 10% డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే. కొన్ని చోట్ల 20% డిఫరెన్స్ కూడా కనబడుతుంది. ఓకే. టాప్లో కళ్యాణ్ ఉన్నాడు. ఒకళ్ళైతే మరీ ఎగ్జాగరేషన్ ఏమో తెలీదు, 60% కళ్యాణ్ అట. ఓకే. 30% తనుజ అట. ఇంకా మిగతా వాళ్ళందరూ 5, 4, 2 అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. అంత కాకపోయినా కనీసం 10% అయితే గ్యారంటీగా తేడా ఉందన్నట్టుగానే తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, క్యాస్ట్ బేస్డ్, వృత్తి బేస్డ్, ప్రొఫెషన్ బేస్డ్ వాళ్ళు డివైడ్ అయిపోయి మావాడికి వేయండి అని చెప్పి. సో సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా తనుజ్కి వేయండి, జబర్దస్త్ వాళ్ళందరూ కూడా ఇమాన్యుల్కి వేయండి, అలా పెట్టుకుంటున్నారు. సో సంజనాకి కూడా ఇండస్ట్రీలో నుంచి కొంతమంది వాళ్ళ చెల్లెలు ఇంకా ఆర్టిస్టులు వాళ్ళతో పెడుతున్నారు. బట్ ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా, డెమాను కళ్యాణ్. సో వీళ్ళిద్దరు పబ్లిక్ నుంచి కాబట్టి వీళ్ళకి కేవలం పబ్లిక్ ఓట్స్ నుంచి. అయితే కళ్యాణ్కి అయితే కొంత నాగబాబు, జనసేన, మేబీ అటు సైడ్ నుంచి కొంత రావచ్చేమో, భరణి గారు చెప్పారు కాబట్టి. ఓకే. బట్ ఇక్కడ డెమాన్ ఓకే ఒక్కడు. సో ఏం పడినా బయట నుంచే పడాలి. అండ్ మొన్న అనుకున్న లెక్కలు కూడా కొంచెం తారుమారు అవుతున్నాయి. కళ్యాణ్, తనూజ, తర్వాత ఇమాన్యుల్, డెమాన్ అండ్ సంజన అనుకున్నాం. బట్ డెమాన్ ఇమాన్యుల్ని క్రాస్ చేసి ఒక మెట్టు ఎక్కాడు అనేది వినబడుతుంది. మనం లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, ఓకే, ఏదో కొంచెం అటు ఇటు జరిగిన డెమాన్కి కలిసి వస్తే ఖచ్చితంగా. ఎందుకంటే డెమాన్ లాస్ట్ వీక్ విరగదీశాడు. అవును. ఈ వారం కూడా మంచిగా ఆడుతున్నాడు, టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అథ్లెటిక్గా ఎగరడాలు, దూరడాలు ఇటువంటివి పెడితే పాపం ఏం ఆడుతుంది ఆడపిల్ల? సంజన కానీ ఆవిడ పెద్ద ఆవిడ, లేకపోతే తనుజ అయినా సరే ఆడాలంటే కష్టం. ఇప్పుడు ఆడకపోగా ఇగో నువ్వు ప్రతిసారి నువ్వే గెలుచుకుంటావు, నాకు వదిలేయమ్మా అంటే సరే తీసుకోపో అంటే అదేమాట చిరాగ్గా ఉంటుంది. అలా సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటైనా బెటర్. ఇప్పుడు తలా ఒక గ్లాస్ ఇవ్వాలి. ఇప్పుడు 5 మంది ఉన్నారు కదా, 5 మందికి తలా ఒక గ్లాస్, అందరూ ఒక గ్లాస్ పట్టుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే, మీకు ఏదైనా సరే ఒక సాడ్ సీన్ ఒకటి ఊహించుకొని ఏడవాలి. ఎవరు ఎక్కువగా నీళ్లు కారిస్తే వాళ్ళు విన్నర్. ఇటువంటి పెట్టచ్చు కదా. అదే మరి లేడీసే విన్ అవుతారు కదా. మరి ఇది జెంట్సే విన్ అవుతారు కదా, ఇటువంటివి పెట్టాలి కదా. ఓకే. ఇప్పుడు తను టక్కుమని గెలిచేస్తుంది కదా. ఓ వై నాట్? ఓకే. ఎందుకు ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ కోసమే ప్లే చేస్తున్నట్టు ఉండకూడదు కదా. సరే నాది కాదు నీది కాదు, ఏదో సమ్ బ్రెయిన్ గేమ్స్ అట్లాంటివి కూడా అడగచ్చు కదా. ఎంతసేపు ఎగరడాలు దూకడాలన్నా. సో మేబీ బిగ్ బాస్ ఈ కోణంలో కూడా అంటే కంప్లీట్ ఫిజికల్ టాస్క్లు మగాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇటువంటి ఏడ్చే టాస్క్లు అట్లాంటివి ఏదైనా సరే ఒక సీన్ నటించి ఏడిపించాలి అన్నటువంటివి ఏమన్నా సరే వీళ్ళకు ఉంటుంది. అలా లేకపోతే జోకులు గీకులు వేసి నవ్వించాలంటే అలాంటి వాటిలో ఇమాన్యుల్కి ఉంటుంది. ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరిది. బట్ ఇప్పుడు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్లన్నీ కూడా డెమాన్కే కలిసి వస్తున్నాయి. మైండ్ గేమ్ పెడితే ఇక్కడ కొంచెం జెన్యూన్ గా ఉంటుంది. జస్ట్ ఒక లోటా ఇవ్వండి, ఎవరు తొందరగా నింపుతారు కన్నీళ్లతో. ఇటువంటి ఏమన్నా పెడితే బాగుంటుంది కదా. ఓకే. మళ్ళీ కూడా ఏడ్చినట్టుంది పాపం. అదంతా వేస్ట్ అయిపోతుంది. ఇటువంటి కాంపిటీషన్ ఏమైనా పెట్టారనుకో, అది మనం అదేదో పాట ఉంది, నీకంట నీరు తుడవంగా ఊళ్ళో కొళాయి నీళ్ళిచ్చునా అని చెప్పి పెట్టాలి. తప్పలేదు ఇటువంటి వాటిలో. ఆవిడ స్ట్రెంగ్తే అది కదా. ఇప్పుడు సీరియల్ అంటే ఏంటి, ఎంతమంది నేను రకాలుగా ఏడుపులు, అసలు ఆడవాళ్ళు అయితే కొంగులు పెట్టుకుని తుడుచుకుంటుంటారు, అంత ఏడిపించిన వాళ్ళు. ఆ స్ట్రెంగ్త్ని నువ్వు ఇక్కడ లేదు, సరిగ్గా వీటిలో వాడుకోవట్లేదు. నువ్వు వాడుకోవట్లేదు కాబట్టి అప్పుడు ఇలా వాడుకుంటుంది.
వాడు ఓకే నాన్న బిగ్ బాస్ అలా కూడా వాడినా. ఓకే. కానీ ఇమాన్యుయల్ ఓటింగ్ని డెమోన్ పవన్ బీట్ చేశారు అనడానికి అంటే ఇక్కడ అంటే ఫస్ట్ ఈ సెలబ్రిటీస్ సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తనూజాకి సపోర్ట్ చేయమని వీడియోస్ పెట్టారు. మీరు చెప్పినట్టు ఇమాన్యుయల్కి జబర్దస్త్ వీళ్ళందరూ కూడా వాళ్ళు వీడియో పెట్టారు ఓట్ చేయమని. సో ఇక్కడ అంటే వీళ్ళందరూ ఓట్ చేయమని అడుగుతున్నారు, ఎంతో కొంత ఎవడో ఒకడు వాళ్ళది విని వాళ్ళ వీడియో చూసి ఒక ఓట్ అన్నా వేయకుండా ఉంటాడా అనేది ఒక చిన్న డౌట్. సో ఇక్కడ వీళ్ళకి ఇలా ఓట్స్ పడుతుంటే మరి కామనర్స్కి ఆ ఓటింగ్లో డిఫరెన్స్ కనపడుతుంది కదా, అది అన్ఫేర్ కదా అనేది నా డౌట్. కానీ మరి మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం డెమోన్ పవన్ ఇమాన్యుయల్కి అంత సపోర్ట్ చేయమని ఆ సెలబ్రిటీస్ వీడియోస్ పెట్టినా తను హౌస్లో అంత ఎంటర్టైన్ చేసి ఆల్రౌండర్గా అన్ని టాస్కుల్లో ఆడుతూ ఆల్రౌండర్గా ఉన్న డెమోన్ పవన్ బీట్ చేయగలిగాడు అంటే దాని వెనక ఏం జరిగింది? ఒక ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది అనేంద్ర, అదేంటంటే నాట్ జస్ట్ టాలెంట్, నాట్ జస్ట్ అథ్లెటిజం, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా కాకుండా ముఖం, ఫేస్ అప్పీల్, అవి కొంతమందిని చూస్తే అయ్యో పాపం మనోడ్రా అనే ఫీలింగ్ వచ్చేసేస్తుంటారు. గ్లామర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్, వెరీ క్రూషియల్ రోల్. ఇమాన్యుయల్కి అంతా ఉంది కానీ అక్కట్లేదు గ్లామర్. సో ఆ కోషంట్లో వీళ్ళిద్దరు యంగ్, డైనమిక్, గుడ్ లుకింగ్. సో ఆ కోణంలో వీళ్ళకి కాస్త నిజం చెప్పాలంటే వీళ్ళ అందరిలోనూ తీస్తే ఒక గ్లామర్ పక్కన పెట్టేస్తే ఇమాన్యుయల్ ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్. ఎందుకు అంటే ఎక్కువసార్లు కెప్టెన్సీ చేసింది తనే, ఎక్కువగా ఎంటర్టైన్ చేసింది తనే, ఎక్కువ టాస్క్లు గెలిచింది కూడా తనే అనుకుంటా. అంటే డెమోన్ పవన్ కన్నా కూడా తను ఎక్కువ గెలిచినట్టున్నాడు అంత బాడీ వేసుకొని కూడా. సో ఏ రకంగా చూసినా ఇమాన్యుయల్ అండ్ అనవసరమైన గొడవల్లోకి పోయి ఎక్కడ కూడా బ్యాడ్ రిమార్క్ లేకుండానే వచ్చాడు, ఏదో ఒకటి రెండు తప్ప. సో ఓవరాల్గా బెస్ట్ బిహేవియరు, బెస్ట్ ఎంటర్టైనరు, బెస్ట్ కెప్టెను అండ్ టాస్క్లో మ్యాక్సిమం అన్నిట్లోనూ బెస్ట్ ఇచ్చి ఎందుకు థర్డ్లో ఉన్నాడు అంటే గ్లామర్లో. ఓకే. సో ఫేస్ అప్పీల్ అనేది కొంత మనవాడికి మైనస్ అయింది అంతే. ఓకే. మరి అలా అయితే ఇప్పుడు డెమోన్ పవన్ మొన్నటి వరకు 4th ఉన్నాడు కదా. అవును. సో మరి అక్కడ మరి డెమోన్ పవన్కి ఎందుకు 3rd ప్లేస్ 2nd ప్లేస్లో లేకుండా 4th ఉన్నాడు? డెమోన్ పవన్కి ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కనబడుతుంది, నువ్వు గమనించు. ఇంతకుముందు ఎంతసేపు తనూజ చూపించేవాళ్ళు, ఇప్పుడు టాస్కుల్లో వేరే చేయలేడు కదా. ఇప్పుడు డెమోన్ పవన్ ఆడుతుంటే కూడా తనూజ రియాక్షన్ చూపిస్తున్నాడు అనుకో బిగ్ బాస్. డెమోన్ పవన్ దూకింది 1 సెకండు, ఆవిడ రియాక్షన్ 1 అరగంట చూపించాడు అనుకో, దట్ ఈస్ నాట్ ఫేర్. బట్ ఇప్పుడు ఖచ్చితంగా చూపించాల్సిందే డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ చూపించినప్పుడు అవుతారు ఫ్యాన్స్ బేసికల్లీ. అంటే నువ్వేం చెడు పనులు చేయగల, జస్ట్ మామూలుగా బీ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూర్ క్యూట్, గుడ్ లుకింగ్, మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అరే పాపం పిల్లడరా అనుకుంటే వేసేస్తారు అంతే. ఓకే. సో ఆ స్పేస్ అనేది ఇప్పుడు దొరుకుతుంది వీళ్ళకి. ఇంతకు ముందు అంటే బోల్డ్ మంది ఉన్నారు కదా, గుంపులో గోయింది అయిపోయారు. ఇప్పుడు క్లియర్ కట్గా అందరినీ చూపించాల్సిన పరిస్థితి బిగ్ బాస్కి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ జర్నీ వీడియోస్ ప్లే చేస్తూ సో వాళ్ళకి సంబంధించిన మొత్తం మెమరీస్ అన్నీ కూడా ఒక రూమ్లో పెట్టి వాళ్ళని రూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత వీడియో ప్లే చేస్తున్నారు. వాళ్ళ గురించి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఆడారు అనేది బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదంతా ఓటింగ్కి కొంచెం ఎంతో కొంత యూజ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న ఇమాన్యుయల్తో స్టార్ట్ అయింది, ఈరోజు తనూజ, డెమోన్, సో వీళ్ళు కంటిన్యూ అవుతుంది ఎపిసోడ్స్లో. సో ఏంటి ఇది ఓటింగ్కి ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే లోపలికి పిలిచి ఇదంతా చూపించేటప్పటికి ఇమాన్యుయల్ జోక్యం వేయలేదా, ఏంటి బిగ్ బాస్ పంపించేస్తున్నారు ఆల్రెడీ ఏవి ప్లే చేస్తారని చెప్పి? లేదు పాపం, ఎమోషనల్ అయ్యాడు బాగా. జనరల్గా వెళ్ళేటప్పుడు ప్లే చేస్తారు కదా, ముందే ప్లే చేసేటప్పటికి. బట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ఖచ్చితంగా అందరికి కూడా ప్లే చేయాలి కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ ప్లే చేస్తుంది, దీని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మేబీ చూసిన ఆడియన్స్కి ఉంటుంది. ఇది ఓటింగ్ చేయడానికి టైం అనేది ఇప్పుడు నిన్న ఇమాన్యుయల్ది ప్లే చేశారు. సో నిన్న ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ లేదా కొత్తగా చూసేవాళ్ళు కానీ చూస్తారు, వాళ్ళకి ఓటింగ్ చేయడానికి కొంచెం ఎంతో కొంత 1% అయినా సో కొంచెం టైం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ రోజు ప్లే చేస్తారు, వాళ్ళకి ఇంకొంచెం టైం ఉంటుంది. నెక్స్ట్ డే ప్లే చేసే వాళ్ళు కొంచెం టైం తగ్గొచ్చు కదా. సో అది కూడా కొంచెం ఈ ఓటింగ్లో మెయిన్ రోల్ ప్లే చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అది ఇంకొక రకంగా కూడా సామాజిక న్యాయం అనుకోవాలి. ఇప్పుడు తనుజ న్యాయం అని చెప్పాలి యాక్చువల్గా. అన్ని స్టార్లు నీకేనా అమ్మా, మాకు కూడా వద్దా, నువ్వు కాసేపు పక్క కూర్చో అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళందరూ టాప్లో ఉన్నారు కదా, వాళ్ళని చూపించి మళ్ళీ వాళ్ళకే ఇంకా ఎందుకు ఇవ్వడం, కొంచెం డౌన్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కదా.
సో మేబీ అన్ఫేర్, కానీ ఈ రకంగా ఈక్వాలిటీ పట్టుకొస్తున్నాడేమో బిగ్ బాస్. ఓకే అందులో మనోడైపోయా. ఓకే ఈమెయిల్ తనుజ మన ఛానల్ మన ప్రొడక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కాస్త మైలేజ్ ఇద్దాం అనుకోవడంలో ఏముంది. ఓకే రైట్. సో కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఇంకా. సో మనం ఏవైతే పేర్లు అనుకుంటున్నామో సో వీళ్ళ నుంచే విన్నర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా, లేదు సీన్ మొత్తం రివర్స్ చేసే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ ఏమైనా? ఇప్పటిదాకా అయితే అంటే ఏం మరి అంత ట్విస్ట్ చేసేంత కూడా ఏం పెట్టట్లేదు ప్రస్తుతం. ఏ చాలా సీజన్ లో కూడా అలాగా స్తబ్దత జరగలేదు కదా. ఇప్పుడు లేదు. బయట ఎక్స్పెక్ట్ చేసిందే వస్తుంది. ఆల్మోస్ట్ ఎవరైతే విన్నర్ అని ఎక్కువగా వినిపించిందో వాళ్ళే విన్నర్ గా బయటకు వచ్చారు. సో చాలా క్లియర్ కట్గా కళ్యాణ్ లీడింగ్ ద పోల్స్ బై హ్యూజ్ డిఫరెన్స్, ఓకే మోర్ దెన్ 10% అనేది తెలుస్తుంది. అఫిషియల్ పోల్స్లో ఎలా ఉంటుందనేది చూడాలి. సో నెక్స్ట్ కమ్స్ తనూజ. ఇప్పుడు ఆవిడ అనవసరంగా ఏడ్చి పెడబబ్బులు పెట్టి ఇంకోటి ఏదో చేసుకొని డెమోను ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉండడం వల్ల ఆల్రెడీ డెమోని తిట్టి కొంచెం చెడ్డయింది. అలా కాకుండా కొంచెం నీట్గా వెళ్ళిపోతే ఆవిడకి సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. లేదంటే డెమోన్ మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చినావు కదా, థర్డ్ని క్రాస్ చేసి థర్డ్లోకి వచ్చాడు, ఇప్పుడు సెకండ్ క్రాస్ చేసి మళ్ళీ సెకండ్లోకి వస్తాడా? అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్, స్టార్టింగ్ నుంచి కాన్స్టెంట్గా తను ఫస్ట్ సెకండ్ ఆ ప్లేస్ చేంజ్ అవ్వాలి. మరి ఇంత కష్టపడి ఆడిన ఇమాన్యుయల్ కానీ, ఇప్పుడు డెమోన్ కానీ, సంజన కానీ, వీళ్ళందరికీ ఎందుకు ప్లేస్ అనేది చేంజ్ అవ్వలేదు? ఇప్పుడు వీళ్ళతో కంపేర్ చేస్తే కొన్ని సంజనాను వదిలేసిన ఇమాన్యుయల్, డెమోన్, పవన్ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే తనూజ బెస్ట్ ప్లేయరా? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. సో మరి ఎక్కడ అసలు ఎక్కడ ప్లేస్ అనేది ఎందుకు? ఖచ్చితంగా కాదు, ఇది ప్రపంచం అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. కానీ స్క్రీన్ స్పేస్లో ఆవిడే కదా తోపు. ఓకే, స్క్రీన్ స్పేస్లో ఆవిడనే ఎక్కువ చూపించాడు బిగ్ బాస్. ఎక్కడైనా కూడా అదే జరిగేది బేసికల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లామర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, తర్వాత మన ప్రొడక్షన్ నుంచి వెళ్ళిన అమ్మాయి అనే కోణం కూడా ఉండొచ్చు, చెప్పలేము. జనరల్గా ప్రతిసారి చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఆ స్క్రీన్ స్పేస్ అనేది ఆవిడకి ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆవిడ ఆ స్టేజ్లో ఉంది తప్ప నిజంగా గేమ్స్ వైజ్ చూసుకుంటే ఆవిడ ఖచ్చితంగా అక్కడ లేదు. ఓకే, ఇమాన్యుయల్, డెమన్, పవన్ ఉండాలి, ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ కన్నా ముందు. ఓకే, సో అయితే ఈ ఫినాలేకి డెఫినెట్గా మనం చూడబోయేది కళ్యాణే విన్నర్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటిదాకా వస్తున్న పోల్స్ అయితే కళ్యాణ్ అంతే ప్రస్తుతానికి. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఏమన్నా చూడొచ్చు అంటే డెమాన్ పవన్ నెంబర్ 2లోకి వెళ్తాడా? ఓకే, ఇది మనం చూడాల్సిన సర్ప్రైజ్. ఓకే, అదిదా సర్ప్రైజ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.